అందరికీ నమస్తే. నేను గరిడేపల్లి సత్యనారాయణ. ఎన్నికల గుర్తు వాటికి సంబంధించినటువంటి చరిత్రకు సంబంధించిన అంశాలు నేను చెప్తాను. ఎన్నికలకి అసలు గుర్తులు ఎందుకు పెట్టారనే దానికి వచ్చినప్పుడు, భారతదేశానికి ఆగస్టు 15, 1940లో భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది. 1952లో భారతదేశానికి ఎన్నికలు జరిగినాయి. భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన నాటికి 100కి 16% మంది మాత్రమే చదువుకున్నటువంటి అక్షరాస్యులు ఉన్నారు. ఈ నేపథ్యంలో ఒక రాజకీయ పార్టీకి సంబంధించిన గుర్తు అలాట్మెంట్ చేసినప్పుడు వాళ్ళు చదివి ఓటేసేటువంటి పరిస్థితి లేదు. ఈ నేపథ్యంలో భారత ప్రభుత్వం, భారత రాజ్యాంగం ఏం చేసిందంటే ప్రత్యేకమైనటువంటి గుర్తు ద్వారా గుర్తు మీద ఓటేయాలనేటువంటి బ్యాలెట్ పేపర్ సిస్టమ్ ఉండేది. సరే ఇప్పుడు అప్డేట్ అయ్యి వీవీప్యాట్ అని లేకపోతే మిషనల్ మీద బటన్ నొక్కితే ఓటేస్తున్నట్టున్నాము. సో ఆ విధంగా మనం అప్డేట్ అయ్యాం. సో స్వాతంత్రం వచ్చే నాటికి, ముఖ్యంగా 1952 సాధారణ ఎన్నికల నాటికి 16% మంది మాత్రమే ఈ దేశంలో, మన దేశంలో అక్షరాస్యులు ఉన్నారు. అంటే 16% అక్షరాస్యులు అంటే 84% మంది ప్రజలు నిరక్షరాస్యులుగా ఉన్నారు స్వాతంత్రం వచ్చినాటికి, తొట్టతొలి ఎన్నికల నాటికి. సో ఈ క్రమంలోనే వాళ్ళకి ప్రజలకి అర్థం కావాలంటే, సరే ఇప్పుడు 70% పైన దాటినట్టుగా ఉంది అక్షరాస్యత. ఇప్పుడు ఇది పెద్ద ప్రాబ్లం కూడా కాదు. అప్డేట్ అయింది. అనేక టీవీ ఛానల్స్ దగ్గర నుండి సోషల్ మీడియా యాప్లు కూడా ఉపయోగపడతా ఉన్నాయి. సో అక్షరాస్యత ఇప్పుడు పెరిగింది, 70-80%గా వచ్చింది. సో అప్పుడు 16% అంటే 84% మంది ప్రజలు నిరక్షరాస్యులుగా ఉన్నారనేది నేను చేస్తాను. ఈ క్రమంలోనే భారత ఎలక్షన్ కమిషను ఎంఎస్ సేతి అనేటువంటి ఒక చిత్రకారుణ్ణి భారత ఎలక్షన్ కమిషన్ అపాయింట్మెంట్ చేసింది. అతను తన పెన్సిల్తో కొన్ని వేల చిత్రాలను గీశాడు. అది కారా, సైకిలా, అస్తమా, ఆవు దూడ గుర్త, సుత్తి కొడవల, కంకి కొడవల, సుత్తి కొడవల నక్షత్రం, ఇట్లా అనేక సింబల్స్ని గీయడం జరిగింది. ఈ క్రమం నుంచే ఆ చిత్రాలు ఇప్పుడు అతను వేసినటువంటి చిత్రాలు ఇప్పుడు అప్డేట్ అయినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. సో సోదరులారా, సోదరిమణులారా, సో ఇది పరిస్థితి. అయితే ఈ ఎంఎస్ సేతి గారు ఎవరైతే ఉన్నారో చిత్రకారుడు, 1950 నుంచి 1992 దాకా కొన్ని వేల చిత్రాలను గీయడం జరిగింది. అవన్నీ ఎలక్షన్ కమిషన్కి ఇవ్వడం జరిగింది. అతనికి శాలరీ బేస్డ్ అయినా కూడా అతన్ని భారతీయ ప్రజలు గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. సో ఆయన 2000 సంవత్సరంలో చనిపోయారో భాగంగానే చనిపోయినా కూడా ఆయన గీసినటువంటి వేల చిత్రాలు ఏదైతే వాటిని ఇప్పుడు మనం కంప్యూటర్లో పెట్టుకొని అప్డేట్ చేసుకొని వాటిని మనం వాడుకున్నటువంటి సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. సో పొలిటికల్ పార్టీలకు సంబంధించి ఎన్నికల గుర్తులు ఎలా కేటాయిస్తారు అనే దానికి వచ్చినప్పుడు, సో రిజిస్టర్ పార్టీ ఏదైతే ఉందో అది కాంగ్రెస్ పార్టీ కానీ, బీజేపీ పార్టీ కానీ, కాంగ్రెస్ పార్టీ అయితే హస్తం గుర్తు, బీజేపీ పార్టీ అయితే కమలం గుర్తు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయితే వైఎస్ఆర్సీపీ, లేకపోతే వైసీపీ పార్టీ అయితే ఫ్యాన్ గుర్తు, తెలుగుదేశం పార్టీ అయితే సైకిల్ గుర్తు, బీఆర్ఎస్ పార్టీ అయితే కారు గుర్తు, సిపిఐ పార్టీ అయితే కంకి కొడవల గుర్తు, సిపిఎం పార్టీ అయితే సుత్తి కొడవల నక్షత్రం గుర్తు. ఇట్లా గుర్తులు ఏదైతేనో వాళ్ళకి రిజర్వ్డ్గా నేషనల్ లెవెల్లో, అంతా జాతీయ పార్టీలు కాబట్టి నేషనల్లో ఒకటే గుర్తుంటుంది. క్యాంపెయిన్ కూడా వాళ్ళకి ఈజీగా ఉంటుంది. ఆల్ ఇండియా రేడియోలో మాట్లాడేటప్పుడు వాళ్ళకి కొంత టైం ఇస్తారు, కొన్ని గంటలు టైం ఇస్తారు వాళ్ళు వారంలోనో, లేదా ఆ నెల రోజులు క్యాంపెయిన్లో రేడియోలో కానీ, ప్రభుత్వ ఆకాశవాణిలో కానీ, లేకపోతే అటు దేశవ్యాప్తంగా ఆకాశవాణిలో కానీ, ఆయా ప్రాంతీయ భాషల్లో, ఆయా రాష్ట్రాలలో, అటు టీవీ ఛానల్స్లో కానీ, ఇటు ప్రభుత్వ రంగంలో నడిచే టీవీ ఛానల్స్ కానీ, ఇటు రేడియో రంగంలో ఆకాశవాణిలో కానీ అవకాశం ఉంటుంది రిజిస్టర్ పార్టీకి. అందుకోసం వాళ్ళ క్యాంపెయిన్కి కూడా ఈజీగా ఉంటుందని తెలియజేస్తా ఉన్నాను. సో వాళ్ళకి అది పర్మనెంట్గా ఎలక్షన్ కమిషన్ ఆ గుర్తులు ఇచ్చేస్తుంది. సో అది పరిస్థితి. దాని తర్వాత కొన్ని రిజిస్టర్డ్ పార్టీలు, ఇవన్నీ రిజిస్టర్డ్ పార్టీలు, ఎన్నికల సంఘం గుర్తింపు పొందిన పార్టీలు. కొన్ని రిజిస్టర్ అయినా కూడా కొన్ని గుర్తింపు రాని పార్టీలు ఉంటాయి. సపోజు లోక్సత్తా పార్టీ కానీ, జనసమితి పార్టీలు కానీ, రిజిస్టర్డ్ పార్టీలే కానీ అంత ఓట్ బ్యాంక్ రాకపోవటం వల్ల వాళ్ళకి ఫ్రీ సింబల్స్ కేటాయిస్తారు. ఆ పార్టీలు గుర్తింపు పొందే వరకు గుర్తుల కోసం అప్లై చేసుకోవాల్సి ఉంటుందని తెలియజేస్తాను. ఇదే పరిస్థితి ఉంటుందనేది ఇక్కడ నేను తెలియజేస్తా ఉన్నాను. ఇంకా చెప్పుకోవాల్సి వస్తే, అంటే లోక్సత్తా, తెలంగాణ జనసమితి పార్టీలే కాదు, ఇండిపెండెంట్లు కూడా ఇట్లా అప్లై చేసుకోవాలి. కొంత అనాథరైజ్డ్ పార్టీలు కూడా ఇది అప్లై చేసుకునే పరిస్థితి ఉంది. సో ఇప్పుడున్నటువంటి ఇందిరా కాంగ్రెస్ పార్టీ కానీ, అటు బీజేపీ పార్టీ కానీ, వీళ్ళు కూడా ఫస్ట్ ఉన్న గుర్తులు ఇప్పుడేం కాదనేది, ఈ రెండు ప్రధానమైన జాతీయ పార్టీలు. ఇటు ఇండియా కూటమికి కాంగ్రెస్ పార్టీ లీడ్ చేస్తూ ఉంది, నాయకత్వం వహిస్తూ ఉంది. అటు ఎన్డీఏ కూటమికి, నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ కూటమికి సంబంధించి ఏదైతే ఉన్నదో వాళ్ళు, బీజేపీ వాళ్ళు లీడ్ చేస్తూ ఉన్నారు. సో 1951 నుంచి అటు ఇందిరా కాంగ్రెస్ కానీ, ఇటు బీజేపీ పార్టీ నుంచి 1950 నుంచి ఇప్పటి వరకు 3 సార్లు వాళ్ళ గుర్తుల్ని రెండు పార్టీలు మార్చుకున్నట్టుగా మనకున్నటువంటి సమాచారం అనేది తెలుస్తూ ఉంది. కాంగ్రెస్ పార్టీని మనం తీసుకున్నప్పుడు 1951 నుంచి 1969 వరకు జోడెద్దులు ఉండేది. మనం కాంగ్రెస్ గురించి చెప్పుకుంటుందాం, తర్వాత బీజేపీకి వచ్చేద్దాం. 1951 నుంచి 69 వరకు జోడెద్దుల గుర్తుండేది కాంగ్రెస్ పార్టీకి. అదేవిధంగా 1971 నుంచి 77 వరకు
ఆవుదూడ గుర్తుండేది. అది ఇందిరా కాంగ్రెస్ అనేవాళ్ళు. లేకపోతే ఇందిరా కాంగ్రెస్ ఆర్ అనేవాళ్ళు. సో, 1971 నుంచి 77 వరకు ఆవుదూడ గుర్తుండేది. 1977 నుంచి 2024 ఇప్పుడు భవిష్యత్తులో కూడా ఇది హస్తం గుర్తు కొనసాగుతా ఉన్నదని తెలియజేస్తాను. మళ్ళీ కాంగ్రెస్ గుర్తుకు సంబంధించి నేను చెప్తాను. కాంగ్రెస్ పార్టీ పుట్టిన దగ్గర నుంచి ఇప్పటికి ఎలక్షన్ వచ్చిన తర్వాత 1951 నుంచి 69 వరకు 1951 నుంచి 1969 1969 వరకు జోడెద్దుల గుర్తుండేది కాంగ్రెస్ పార్టీకి. మళ్ళీ 1971 నుంచి 1977 వరకు ఆవుదూడ గుర్తుండేది ఇందిరా కాంగ్రెస్ పార్టీ. దాని తర్వాత 1977 నుంచి ఏదైతే ఉందో అది హస్తం గుర్తు, చేయి గుర్తు వచ్చిందనేది తెలియజేస్తాను. ఇక బీజేపీ పార్టీ ఇప్పుడున్నటువంటి భారతీయ జనతా పార్టీ గుర్తయితే కమలం పువ్వు. సో, ఇది భారతీయ జనసంఘం ఉన్నప్పుడు అంటే ఆ ప్రతిపక్ష పార్టీగా ఉన్నటువంటి క్రమం ఆ రోజులలో 1951-77 మధ్య కాలంలో దీనికి దీపం గుర్తుండేది. దాని తర్వాత ఆ పార్టీని జనతా పార్టీలో విలీనం చేసిన తర్వాత నాగలెత్తుకున్న రైతు గుర్తు, భుజాన ఇట్లా నాగలెత్తుకున్నటువంటి రైతు గుర్తు ఉండేది. తర్వాత దాని తర్వాత 1980లో బీజేపీగా ఏర్పాటు చేసిన తర్వాత కమలం గుర్తు వచ్చింది. మళ్ళీ బీజేపీకి సంబంధించి నేను చెప్తాను. బీజేపీ పార్టీ మొదట్లో 1951 నుంచి జనసంఘం ఉంది దీని పూర్వం. దీని పేరు భారతీయ జనసంఘం. 1951 నుంచి 77 వరకు ఇది దీపం గుర్తుతోనే ఉన్నది. దాని తర్వాత ఆ పార్టీ గుర్తును మార్చుకొని జనతా పార్టీలో విలీనం చేసిన తర్వాత అది రైతు ఎత్తుకున్న నాగలి, ఒక రైతు భుజాన ఎత్తుకున్న నాగలెత్తుకున్న రైతు, ఒక రైతు నాగలెత్తుకుని ఉంటాడు, అది గుర్తుండేది. అది ఎన్నికల గుర్తుగా ఉండేది. 1980 నుంచి 80లో బీజేపీని ఏర్పాటు చేశాక అన్నీ వాళ్ళ ఆలోచన విధానాన్ని, భావజాలం ఉన్నటువంటి వాళ్ళని మెర్జ్ చేసుకొని ఇది అయిన తర్వాత 1980లో భారతీయ జనతా పార్టీని ఏర్పాటు చేసుకున్నారు. ఇప్పుడు కమలం పువ్వు ఎన్నికల్లో 2024 ఎన్నికల్లో వాళ్ళు కమలం పువ్వు గుర్తు మీదనే ఎన్నికలు పెడుతున్నట్టు నేపథ్యాన్ని మనం చూస్తున్నాం. ఇది పరిస్థితి. రిజిస్టార్ పార్టీలు కావటం వల్ల, లేకపోతే ఎన్నికల కమిషన్ గుర్తించిన పార్టీల వల్ల దేశం అంతా కూడా ఒకటే గుర్తుండటం వల్ల వాళ్ళకు ఉపయోగం ఉంటుంది. కొన్ని ప్రాంతీయ పార్టీలు కూడా ఉన్నాయి. ఇప్పుడు ఇటు బీఆర్ఎస్ కానీ, తెలంగాణ రాష్ట్రంలో, ఆంధ్రాలో చూసుకున్నప్పుడు తెలుగుదేశం పార్టీ కానీ, లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ, అవి ఓట్ బ్యాంక్ రావటం వల్ల ప్రాంతీయ పార్టీలు గుర్తింపు పొందాయి కాబట్టి వాళ్ళకి ఏమంటారు, పార్టీ ఎన్నికల గుర్తు సేమ్ వస్తుంది కాబట్టి ఎన్నికల ప్రచారం సాంప్రదాయ ఓటు బ్యాంక్ పెరగడానికి ఆస్కారం ఉంటుంది. లోక్సత్తా పార్టీ లాంటి, లేకపోతే తెలంగాణ జన సమితి లాంటి పార్టీలకు సంబంధించి మళ్ళీ ప్రతిసారి గుర్తు మారుతూ ఉంటుంది. అది క్యాంపెయిన్ కూడా పెద్ద కార్యక్రమం. ప్రచారం కూడా చాలా వెనకబడతారు. ఎందుకంటే ప్రచారం ఎంత వెనకబడతారు అంటే వాళ్ళు ఖచ్చితంగా మళ్ళీ ఎన్నికలు నోటిఫికేషన్ వచ్చి దరఖాస్తు చేసిన తర్వాత, స్క్రూటినీలన్నీ అయిపోయిన తర్వాత, విత్డ్రాలన్నీ అయిపోయిన తర్వాత, మిగిలినటువంటి అభ్యర్థులు అనౌన్స్ చేసిన తర్వాత కొన్ని రోజుల తర్వాత గుర్తునిస్తారు. అసలు క్యాంపెయిన్లో కూడా మా గుర్తు కొట్టేయండి అని చెప్పుకోవడానికి ఇబ్బంది ఉంటుంది. ముందు అభ్యర్థినే చూపించుకుంటారు. సో, ప్రత్యక్షంగా మనం కొన్ని ఎన్నికలు చూసుకుంటూ వస్తూ ఉన్నాం కాబట్టి గత కొన్ని దశాబ్దాలుగా ఈ పరిస్థితిని అంతా గమనించాం. సో, ఆ పెచ్చింగ్ రిజిస్టర్డ్ పార్టీలకి ఎన్నికల కమిషన్ గుర్తింపు పొందిన పార్టీలకు ఆ పెచ్చింగ్ ఉండదు. ఇండిపెండెంట్లకి సమస్యాత్మకంగా ఉండదు. ఇండిపెండెంట్లు గెలవటానికి ఆస్కారం లేనటువంటి పరిస్థితులకు నెట్టవేయబడ్డారు. సో, కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో తప్పితే చాలా ఇండిపెండెంట్లు గెలవటం అనేది పెద్ద ఎన్నికలు ఏదైతే ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే, ఎంపీ, లోక్సభ, రాజ్యసభ ఎన్నికలు ఇట్లా పరిస్థితులకు నెట్టవేయబడ్డారు. సో, ఇండిపెండెంట్లు గెలవటం అనేది 100కి 95% సాధ్యం కావట్లేదు. అట్లా చెప్పాల్సి 98% కూడా సాధ్యం కావట్లేదు. 99% సాధ్యం కావట్లేదు. ఈ గ్రామీణ ప్రాంతాల్లో వార్డు మెంబర్లు, లేకపోతే గ్రామ సర్పంచ్లు, ఎంపీటీసీలు అంటే లోకల్గా 5,000, 10,000, లేకపోతే వార్డు ఏమంటారు మున్సిపల్ కార్పొరేషన్ వీటికి సంబంధించి వచ్చినప్పుడు 5,000, 10,000 లోపే కాబట్టి కొద్దిగా ఇన్ఫ్లుయెన్స్ చేయొచ్చు. ఇండిపెండెంట్లు ప్రచారం చేసుకోవడం సరిపోద్ది. కానీ ఎమ్మెల్యే ఎన్నికలంటే కనీసం 2 లక్షల నుంచి 4 లక్షలు ఉన్నటువంటి అసెంబ్లీ నియోజకవర్గాలు కూడా ఉన్నాయి. ఎంపీ ఎన్నికలంటే 6 లక్షల నుంచి 20 లక్షలు ఉన్నటువంటి, 22 లక్షలు ఉన్నటువంటి కొన్ని అతిపెద్ద పార్లమెంటు, లోక్సభ నియోజకవర్గాలు ఉన్నాయి. ఇంతమందికి ఇండిపెండెంట్గా క్యాంపెయిన్ చేయడం అనేది సాధ్యమయ్యే విషయం కాదు. ఒక పార్లమెంట్ మనం తీసుకున్నప్పుడు సుమారుగా 7 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలు ఉంటాయి. సో, ఈ 7 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీల్లో కొత్త గుర్తుని అతి తక్కువ కాలంలో అసలు అన్ని గ్రామాలు తిరగడం కూడా సాధ్యం కాదు. అందుకోసం ఇండిపెండెంట్లు గెలవడానికి ఇండియన్ పాలిటిక్స్లో తక్కువ సోర్స్ ఉన్నట్టుగా మనకు అనిపిస్తూ ఉంది. ఆ ఫిగర్ ఎవరైతే ఉన్నారో ఆ మనిషి ఇట్లా ప్రజల్లో నోటెడ్ అయితే, ఒక ప్రత్యేక అంశం మీద పోటీ చేస్తే, దీర్ఘకాలికంగా పోరాటం చేస్తే అట్లా ఏమైనా అవకాశాలు ఉన్నాయలే. కానీ దాదాపు 100కి 98 కూడా కాదు, 99.99% ఇండిపెండెంట్లు గెలిచే పరిస్థితి భారతదేశంలో లేదు. ఇటు లోక్సభలో కానీ, అటు రాజ్యసభలో కానీ, ఇటు ఎమ్మెల్యే కానీ, ఎమ్మెల్సీలు కానీ. అంటే 100కి 99% పొలిటికల్ పార్టీల అభ్యర్థి గెలుస్తున్నారు. 100కి 1% గెలిచి చెప్పలేను. కానీ మేజర్ పొలిటికల్ రాజకీయ వ్యవస్థలోనే ఉన్నట్టుగా మనం అనిపిస్తామని తెలియజేస్తున్నాను. మీరు కూడా మీ అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో రాయండి అని తెలియజేస్తున్నాను. నేను గరిడేపల్లి సత్యనారాయణ, న్యూ లక్ష్య ఆర్గనైజేషన్. థ్యాంక్ యూ.